హాయ్ ఫ్రెండ్స్, మేమైతే పొద్దున్నే లేసి పెండతో కళా జింపుకొని ముగ్గులు అయితే వేసుకున్నాను. ముగ్గులు వేసుకున్న సర్వ ఇడ్లీ పొయ్యి మీద పెట్టి ఇడ్లీ అయితే వేసుకున్నాము. ఇడ్లీ వేసుకొని ఇడ్లీ తినేసాము. ఇడ్లీ తినేసాక మినప వడియాలు పట్టుకుందామని గ్రైండర్లో మినపప్పు అయితే రుబ్బేసుకున్నాను. అలాగే మినప వడియాలు పట్టుకున్నాము. బెండ బాగా వేస్తుంది. మా ఊర్లో 10 సంవత్సరం మినప వడియాలు అయితే పట్టుకుంటామండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఎండలు బాగా వేస్తున్నాయి కదా, వేసవకాలం ఇంకా వడియాలు పట్టుకోవడం, ఊరగాయ పచ్చళ్ళు పట్టుకోవడం కదా. అలాగే ఒరుగులు పచ్చడి కానీ మామిడికాయలు తురిమేసి ఎండలో పెట్టేశాను. అలాగే వాళ్ళ సండే కదా చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ కూర పొయ్యి మీద వేసాము. ఊర్లో ఎండలు బాగా వేస్తున్నాయండి. అసలుకి స్టవ్ దగ్గర 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నామండి. అలాగే చికెన్ ప్రిపేర్ చేసుకున్నాము. చికెన్ ఫ్రై చేశాను. చాలా టేస్ట్గా బాగుందండి. చికెన్ ఫ్రై చేసేసుకొని అలాగ అన్నం తినేసాము. అన్నం తినేసేసాము. చికెన్ అయితే బాగా కుదిరిందండి. చాలా టేస్టీగా ఉందండి. బాయ్.